హరివందన వినమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్పను, నేను చెప్పను. ఇన్స్టలైజింగ్ యారేస్ అంటారు. అంటే ఏంటంటే మనం ఒక యారేని క్రియేట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. ఆ యారే లోపల మనం ఏం చేస్తున్నామంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఆర్గనైజ్ చేయాలి. అంటే ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. దానిలో మనం ఏం చేస్తామంటే జీరోస్ ఆఫ్ అని, ఫుల్ ఆఫ్ అనేసి, ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనేసి, వన్స్ ఆఫ్ అనేసి, అలానే మనం ఇంకా ఏం చేస్తామంటే వన్స్ ఆఫ్ అని, ఐ ఆఫ్ అనేసి, ఇంకా మనం ఏం చేస్తామంటే న్యూమరికల్ రేంజెస్లో ఏ రేంజ్ ఆఫ్ అనేసి, లైన్ స్పేస్ అనేసి, అలా లాగ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మనం వీటన్నిటిని కూడా వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఇలా వర్క్ చేసేసేటప్పుడు వాటిలో ఎలా వర్క్ చేస్తారు, ఏ కాన్సెప్ట్ని ఎలా అప్రోచ్ అవుతారనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోగలుగుతాం. దానిలో జీరోస్ ఆఫ్ అంటే ఏంటి అంటే మీ అందరికి చాలాసార్లు చెప్పాను. ఏమని చెప్పాను? యారే అంటే ఏమని చెప్పాను? యారే అంటే ఎలా ఉంటుంది అంటే ఒక మ్యాట్రిక్స్ ఎలా అయితే ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 ఇలా రాశాను. ఈ రాసిన మ్యాట్రిక్స్ని ఏమంటారు? 2/3 మ్యాట్రిక్స్ అంటారు కదా. అంటే ఒక యారే అనేది కూడా ఎలా ఉంటుందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలా ఉంటుందంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఇలా ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉండే యారేస్ని క్రియేట్ చేయాలి. అలా యారేని క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల నాకేం కావాలంటే మనం ఇక్కడ నేను ఏదైతే చెప్పానో మీకు నచ్చిన నెంబర్ స్పెసిఫిక్గా ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే నచ్చిందో ఆ నెంబర్ని కనుక మనం ఏం చేయాలంటే యాక్సెస్ అనేది కనుక చేయాలి అంటే ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకున్నాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కలినేది ఎలా ఉంటుందంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుంది. ఒక మ్యాట్రిక్స్ లోపల మనం ఏం చేస్తున్నాము, సపోజ్ దట్ ఇలా ఉంది ఒక 2/2 మ్యాట్రిక్స్. దాంట్లో ఏమున్నాయి అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. వాటిలో రోస్లో ఏమేమి ఉన్నాయి అంటే 1 2 3 4 5 6 అనే వాల్యూస్ని ఏం చేశానంటే ఈ మ్యాట్రిక్స్ లోపల మనం స్టోరేజ్ చేసేసాం. ఇలా నేను ఏదైతే ఏ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తోటి కనుక మనము ఆర్గనైజ్ కనుక చేయాలి అంటే ఒక యారే లోపల ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తారు అంటే మనం ఏం చేసామంటే ఇంతకుముందులో ఒక యారే లోపల 2 డైమెన్షనల్ యారేను, 1 డైమెన్షనల్ యారేను మనం ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టు తీసుకున్నాం. అలానే ఇంకా ఈజియెస్ట్గా ఒక యారే లోపల డిఫరెంట్ వాల్యూస్ని కనుక విత్ ఇన్ ద సెకండ్స్లో కనుక ఆర్గనైజ్ కనుక మనం చేయాలి అంటే ఏం చేస్తారంటే కొన్ని ఇన్స్టాలైజింగ్ మెథడ్స్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. దానిలో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే జీరోస్ ఆఫ్ అని పిలుస్తారు. జీరోస్ ఆఫ్ అంటే ఏంటి? జీరోస్ ఆఫ్ అంటే ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. జీరోస్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం అనమాట ఈ యారేలో. అంటే ఏంటంటే నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఆ మ్యాట్రిక్స్లో నాకేం కావాలంటే జీరోస్, నాకేం కావాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ ఉంది. దానిలో ఉన్న ఆల్ రోస్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే జీరోస్ అనేది క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ జీరోస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. జనరల్గా అయితే మనం ఎలా క్రియేట్ చేస్తాం? జనరల్గా నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. ఒక 2/3 మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? ఒక 2/3 మ్యాట్రిక్స్ అంటే ఇలా 6 సున్నాలతో నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ యారే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? మీ అందరికీ తెలుసు కదా ఎలా క్రియేట్ చేస్తాం. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? హర్ష, డూ యూ హ్యావ్? ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనేది ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం క్రియేట్ చేసేసాం కదా. అలా నాకేం కావాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ కావాలి. దానిలో ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే జీరోసే ఉండాలి. అలా జీరోస్తో కనుక నాకు ఒక మ్యాట్రిక్స్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారు? ప్రీవియస్లీ మనం నేర్చుకున్న కాన్సెప్ట్తో ఎలా క్రియేట్ చేస్తారు?
హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? హలో సార్, అరే డైమెన్షన్స్ యారేలో ఏ డైమెన్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం? 2 డైమెన్షన్. ఎలా క్రియేట్ చేస్తాం ఐడియా ఉందా? లాంచ్ చేస్తున్నాను, జస్ట్ తప్పిపోయినా పర్లేదు, ఎలా చేస్తామో కనుక మనం నేర్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఈ NumPy అనే కాన్సెప్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ NumPy అనేది ఒక్క టూల్ వస్తే చాలు, మన ప్యాకేజ్ అనేది కొంచెం హెవియర్గా ఉంటుంది అనమాట. అందుకని మరీ స్లోగా చెప్తున్నాను. జస్ట్ 1 సెకండ్. The Jupyter notebook page is loading. Yeah. మన సెటప్, మన మెషిన్ లోపల ఏమైందంటే జూపిటర్ నోట్బుక్ అనేది సెటప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వన్ డ్రైవ్ తీసుకొని ఆ వన్ డ్రైవ్లో డెస్క్టాప్లో నేను ఏం చేశానంటే NumPyకి సంబంధించిన వర్క్ అంతా చేయాలి అంటే ఏం చేశానంటే ఈ లోపలికి వెళ్ళేసి మనం చేసే వర్క్ అంతా కూడా ఏం చేస్తానంటే దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నోట్ చేసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసి మనం ఏం చేసాము ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే పేరు మార్చుదాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, డబుల్ క్లిక్ కనుక చేశాను మీకు అన్టైటిల్డ్ 10 అని వస్తుంది. దాంట్లోకి వెళ్ళి పేరు అంతా తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్స్టాలైజింగ్ _array అనే కాన్సెప్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మనం నాకేం చేస్తుందంటే ఒక యారే లోపల వాల్యూ స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తామో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను, మనం జూపిటర్ నోట్బుక్ని కనుక మనం ఇన్స్టాల్ చేసేసామంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ NumPy. ఎందుకని యారే అనేది క్రియేట్ చేయాలంటే NumPy అనే పైథాన్ మాడ్యూల్ని యూజ్ చేసి వర్క్ చేస్తాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ జూపిటర్ నోట్బుక్లో NumPy అనే దాన్ని బోల్డెన్ సార్లు యూజ్ చేస్తాం. అందుకని NumPy అనే పేరుని అలియాసింగ్ చేశాను. ఏమని, NP అనే నేమ్గా అలియాసింగ్ చేశాను. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 2x3 మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి. ఇది నాకు ఒక 2 రోలు ఉండాలి, దానిలో 3 కాలమ్స్ ఉంటాయి. ఆ 3 కాలమ్స్ ఏముండాలి అంటే జీరోస్ ఉండాలి. అంటే నేను జీరోస్ కనుక క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఎలా క్రియేట్ చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నాకు ఏం కావాలనుకున్నానంటే ఆ వేరియబుల్లో నేనేం చేయాలనుకుంటున్నాను, 2 రోస్ ఉండాలి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి, ఎన్ని రోస్ ఉండాలి, 2 రోస్ ఉండాలి కాబట్టి ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నేనేం చేస్తానంటే ఇలా ఒక స్క్వేర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఏం పెట్టుకోవాలనుకున్నాను, జీరోస్ కావాలనుకున్నాను. 0, 0 అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసాను. తర్వాత మళ్ళీ కామా పెట్టేసి మళ్ళీ స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాను. దాంట్లో ఏం తీసుకున్నాను, 0, 0 అనేసి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసుకున్నాను. అంటే నేనేం చేశానంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే కిందకు వచ్చేసేసి ఏం చేయాలి, B అని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఏదైతే లిస్ట్లో ఉందో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నాను, యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి సింటాక్స్ మాడ్యూల్ నేమ్ చెప్పేసి తర్వాత ఏం చేయాలి, ఏ కాన్సెప్ట్ ద్వారా చేద్దాం, మనము యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేద్దాం. యారే ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చేసేసి తర్వాత కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ B అని ఇచ్చాను. B అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చి చూశాను. అప్పుడు నాకేమైందో చూడండి, నాకేమైంది మన వసంత, నాకు ఆల్ ద వాల్యూస్ అన్ని కూడా నాకేమైనాయి, జీరోస్ వచ్చినాయా రాలేదా, జీరోస్తో అరే క్రియేట్ నాకు ఇలా క్రియేట్ అయినాయి కదా. ఇదే కాన్సెప్ట్ని నేను ఇంత కోడ్ రాయకుండా ఇంకా ఆల్ ద వాల్యూస్ అన్నీ కూడా జీరోస్ కనుక రావాలి అనుకో ఇలా చేయాల్సిన అవసరం లేదనమాట. మనం ఇంకా షార్ట్ కట్గా చేయాలి అంటే మనం ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఆల్ వాల్యూస్, ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ 2 రోల్లో 3 కాలమ్స్ ఉండాలి, ఆల్ వాల్యూస్ అన్ని నాకు జీరోస్ కావాలి అనుకున్నాను. అలా కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్టెప్ చూద్దాం. ఒక రోలో 3 కాలమ్స్ ఉన్నాయి చూడండి, ఒక రోలో 3 కాలమ్స్ నేనేం చేద్దాం అంటే జీరో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక యారే లోపల ఒక రో ఉండాలి,
దాంట్లో 3 కాలమ్స్ ఉండాలి. ఆల్ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే జీరోస్ని కనుక క్రియేట్ చేయాలంటే మనం numpy అనే టూల్తో ఎలా క్రియేట్ చేస్తారో చూస్తున్నాం. ఎలా చేస్తారంటే షార్ట్ కట్గా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్లో నేను ఏం తీసుకున్నాం డైరెక్ట్గా మనం చేయాలి అంటే ఎన్పి డాట్ జీరోస్ తీసుకోవాలి. డైరెక్ట్ కాన్సెప్ట్ అన్నమాట. జీరోస్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే కాలం నెంబర్ ఇవ్వాలన్నమాట. రోస్ అని ఆటోమేటిక్గా అయ్యే క్రియేట్ అవుతుంది. ఎన్ని కాలమ్స్ ఉండాలి నాన్న వసంత? ఎన్ని కాలమ్స్ ఉండాలి? 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే కాలం నెంబర్ 3 కాలమ్స్ ఉండాలి కాబట్టి 3 అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే 2 బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఇప్పుడు చూడు ఏమైంది నేను క్రియేట్ చేసిన యారేలో ఒక రోలో 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కాలమ్స్ అన్ని కూడా నాకు ఏమైంది అంటే జీరోస్ రావడం అనేది జరిగిపోయింది. అక్కడ డాట్ వచ్చింది. ఆ డాట్ తీసేయాలంటే ఎలా నేను తర్వాత చూద్దాం. డాట్ ఉంది అంటే నాకు జీరోస్ అన్ని కూడా ఎలా క్రియేట్ అయ్యింది అంటే ఫ్లోటింగ్ టర్మ్లో క్రియేట్ అయిపోయింది అనమాట. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? అలా నేను ఇందాక ఏం చేశాను 2/3 మ్యాట్రిక్స్ చేయాలనుకున్నాను జీరోస్తో. అప్పుడు నేనేం చేశానంటే ఏ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి మనం ఎన్ని కాలమ్స్ ఉండాలో చెప్పాలి అనుకో అప్పుడు ఏం చేయాలంటే ఈ పారాంథసిస్ ఉంది చూడు రౌండ్ బ్రేసెస్, ఈ రౌండ్ బ్రేసెస్లో చెప్పాలన్నమాట. మొదట మనం చెప్పేదాన్ని ఏమంటారంటే రో నెంబర్ అంటారు. ఎన్ని రోస్ ఉండాలి? 2 రోస్ కాబట్టి రో నెంబర్ ఈజ్ 2. ఎన్ని కాలమ్స్ ఉండాలి? కాలమ్స్లోకి వెళ్ళాలంటే ప్రతి ఐటెంలోకి కనుక వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కామా పెట్టాలి. కామా పెట్టి ఎన్ని కాలమ్స్ ఉండాలి? 3 ఉండాలి కాబట్టి 3 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ నుంచి చూసాను. ఏం చేశానంటే ఇక్కడికి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్లో తీసుకున్నాను. తీసేసుకొని నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు ఏమైంది ఇక్కడ మీరు చేయాల్సింది 2 పారాంథసిస్లో అన్నా తీసుకోవాలి, లేదంటే మనం ఏం చేయాలి లిస్ట్లో అన్నా తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒక లాజిక్లోనే మీకు అర్థమైపోయింది అన్నమాట. టైప్ ఎర్రర్ వచ్చిందంటే మీరు తీసుకున్న దానికి లిస్ట్ యాడ్ చేయని చెప్తారు అన్నమాట. ఓకే, ఇందాక నేను ఇక్కడ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇక్కడ కూడా చూడు అదే అవుట్పుట్ వచ్చిందా రాలేదా? అంటే ఇక్కడ నేను ఎందుకు ఇలా చేశాను, అక్కడ ఎందుకు చేశానంటే మనం ఒక మ్యాట్రిక్స్ లోపల అంటే దట్ మీన్స్ ఒక యారే లోపల ఆల్ కాలమ్స్ ఆల్ రోస్ ఆర్ జీరోస్ కనుక మనం చేయాలి కనుక మనం ఇంకా ఈజీగా కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ జీరోస్ ఆఫ్ అని ఒక ఇన్స్టాలైజింగ్ టెక్నిక్ని యూజ్ చేసేసి ఈ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే చాలా వేగంగా మనం ఏం చేయొచ్చు, మనకు కావాల్సిన ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే 100 లైన్స్ ఆఫ్ రోస్ కనుక ఉన్నాయి అనుకో ఆ 100 లైన్స్ ఆఫ్ రోస్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వితిన్ ద సెకండ్స్ ఆఫ్ ద టైంలోనే మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక యారే లోపల ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే జీరోస్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ని వాడేసేసి ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకేనా, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న మాడ్యూల్ లోపల రెండో కాన్సెప్ట్ ఏంది ఫుల్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. మీ అందరికీ చెప్పాను అనమాట. ఇక్కడ యారే అంటే మీరే గుర్తుపెట్టుకోండి, మ్యాట్రిక్స్గా గుర్తుపెట్టుకొని నేను చెప్పాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది ఫుల్ ఆఫ్ అంటే ఏందనేది ఒకసారి ఫుల్ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక యారే కనుక క్రియేట్ చేసేసామంటే ఆ యారే లోపల నాకు ఏం కావాలంటే ఒక 2/3 మ్యాట్రిక్స్ ఉండాలి. దాంట్లో నాకు ఏం కావాలంటే నాకేముండాలంటే ఆల్ వాల్యూస్ ఆర్ జీరోస్ అనుకోవచ్చు. 2 రోసే ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. బట్ ఫస్ట్ రోలో నాకు ఏముండాలంటే ఆల్ నెంబర్స్ ఆర్ ఏముండాలి వన్సే ఉండాలి అనుకున్నాను. ఎన్ని రోస్ అయితే తీసుకున్నాను ఆ రోస్లో అన్ని నెంబర్స్ ఒకే నెంబర్ ఉండాలి. అది ఎంతంటే 1 అయితే 1 లేదనుకో 10 పెట్టుకున్నాం అనుకున్నాం. అంటే ఆల్ వాల్యూస్ ఆర్ ఒకే నెంబర్ని కలిగి ఉండే వాల్యూస్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ అన్నిటిని బట్టి 10 అనేది కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం బేసికల్గా చేద్దాం. ఇక్కడ కోడ్ రాశాను కదా,
ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఇదే కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రాయట్లేదు, ఎందుకంటే మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశాను, ఆల్ వాల్యూస్ జీరోస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి 10 ఇచ్చేస్తాను. ప్రతి వాల్యూ ఇక్కడ ఏం చేశాను, 1 పెట్టుకున్నాను. 10 అయిపోయింది. 10 10 10 10 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఒక 2/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్ లోపల ఏమైనాయి చూడు, ఏమైనాయి నాన్న వసంత, ఏమైనాయి, ఆల్ ద వాల్యూస్ ఆర్ ఏమైనాయి, టెన్స్ కనుక నాకు నచ్చిన ఒక స్పెసిఫిక్ నెంబర్తో కనుక ఆల్ వాల్యూస్ అన్ని జీరోస్ కాకుండా వేరే నెంబర్స్తో కనుక మనం క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారంటే యారే ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారు. అలా కాకుండా ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల ఆల్ వాల్యూస్ అన్ని కూడా మనం చెప్పిన వాల్యూసే కనుక క్రియేట్ చేయాలి అంటే ఇలా క్రియేట్ చేయాలనుకో చిన్న నెంబర్స్ అయితే మనం ఈజీగా క్రియేట్ చేయగలం. అలా ఒక యారే అనేది ఒక 10 లైన్లు 20 లైన్లతో ఉన్న ఒక యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నాకేమవుతుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఫుల్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతారు. అప్పుడు ఎలా చేస్తారంటే ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో ఏం చేస్తారంటే ఎన్పి డాట్ అంటే ఎన్పి అంటే num5 డాట్ మాడ్యూల్ నేను చెప్పాను ఫుల్ ఆఫ్ అని పెట్టేసేసి ఫుల్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని దాంట్లో స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఎన్ని రోస్ ఉండాలి అని చెబుతున్నాం, 2 rows కాబట్టి రో నెంబర్ చెప్పాను, కామా పెట్టేసేసి కాలం నెంబర్ చెప్పాలి, కాలం నెంబర్ చెప్పేసాను. తర్వాత కామా స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసి తర్వాత కామా పెట్టాను. కామా పెట్టేసి ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ 2/3 మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేస్తున్నాము ఆ మ్యాట్రిక్స్ ఫుల్ అంటే ఏంటి, ఆల్ వాల్యూస్ ఆర్ ఏ నెంబర్తో చేయాలనుకుంటున్నాం, 10తో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ బయట మనం ఏం చేయాలని 10 అని చేసేసి తర్వాత ఏం చేయాలి పెరాంథసిస్ ఏదైతే ఉందో ఆ పెరాంథసిస్ని క్లోజ్ చేయాలి. తర్వాత మనం ఏం చేసేసామంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఏని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైందో చూడండి. ఏమైంది నాన్న వసంత, అన్ని టెన్స్ తో అరే క్రియేట్ అయింది సార్. అంటే అప్పుడు Matrix. నాకేమైంది ఇందాక చేసిన దానికంటే కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన యారే ఏమైంది చూడు, చాలా ఈజీగా వచ్చేసిందా. అందుకని మనం ఏం చేస్తామంటే ఫాస్ట్గా మనకు కావాల్సిన ఫుల్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని కూడా ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్ కనుక మనం క్రియేట్ చేయాలంటే ఒక యారే లోపల ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారనే కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ నేర్చుకున్నాను. మరొక కాన్సెప్ట్ ఏంటిది నాన్న, ర్యాండమ్ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వాడాను. ర్యాండ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ వాడేసేసి నేను ఏం చేయాలంటే ఒక ఇన్స్టాలైజింగ్ ఆపరేటర్ గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుని మ్యాట్రిక్స్ అంటే యారే అని చెప్పాను, ఏదైనా ఒక యారే 2/3 అనే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. 2/3 అంటే ఏంటి, 2 rows ఆర్ 3 columns అంటే 2 rows 3 columnsతో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ యారే లోపల వాల్యూస్ ఏం పెడదాం అనుకున్నా అంటే నాకు నచ్చినవి కాకుండా ఏ బట్టి అవి పెడదాం అనుకున్నాను. ఇక్కడ 1, ఇక్కడ 10, ఇక్కడ 6, ఇక్కడ 9 ఏదో పిచ్చి ఏదో ఒకటి పెట్టేసేసి నాకేం కావాలనుకున్నా అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక యారే లోపల ఆల్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 1 అంటే ఒక యారే లోపల కాలమ్స్లో ఉండే ఆల్ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే 1 కంటే తక్కువగా, 1 అనే నెంబర్ కంటే తక్కువగా ఉండే వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక యారే లోపల కాలమ్స్ లోపల వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి కూర్చుంటాం. ఓకే. ఇక్కడికి వెళ్ళాను, నేనేం చేశాను అంటే ఏ ఈక్వల్ టు ఏమని పెట్టాను. ఏ అనేది కనుక నేను పెట్టలేదు అనుకోకుండా నాకేమైందంటే యారే ఆఫ్ అని వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఫస్ట్ నుండి నేర్చుకుంది ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎన్పి డాట్ తర్వాత ఏం చేయాలి, ర్యాండమ్ డాట్ ర్యాండ్ హాఫ్ అని పెట్టేసేసి
నేనేం చేద్దాం అనుకుంటున్నాను 2 rows 3 columns కాబట్టి 2, 3 అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను. నేనేం చేశానంటే ప్లేయర్ చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి. అప్పుడు కనుక మీరు చూసాను ఏమైందో చూడండి. ఏమైంది, నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన దానిలో ఉన్న ఆల్ వాల్యూస్ కనుక మీరు చూసారనుకో ఏమైంది చూడండి. ఆల్ వాల్యూస్ అన్ని చూసారనుకో 0 పాయింట్ అంటే ఏమైంది, 1 అనే నంబర్ కంటే తక్కువగా ఉన్న నంబర్స్ రావడం అనేది జరిగింది. అలా వచ్చిన ప్రతి వాల్యూ కూడా చూడు ఎలా అయిందో 2 rows 3 columns క్రియేట్ అయింది. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే ఇదే కోడ్ని కాపీ చేసుకుని మళ్ళీ పేస్ట్ చేసి రన్ చేసేసాను. సేమ్ కమాండే కదా, ఏమొస్తుందో చూద్దాం అనుకున్నాను. అప్పుడు కనుక చూస్తే నాకేమైంది చూడు, అక్కడ వచ్చిన 2 వాల్యూస్ సిమిలర్గా ఉన్నాయా? నో సార్. ఎందువల్ల అలా వచ్చినాయి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆటో జనరేషన్. ఏదైనా సరే 1 కంటే లెస్ దాన్ 1 కంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి కూడా నాకు ఏం కావాలంటే ఇర్రెగ్యులర్గా ర్యాండమ్గా ఉన్న వాల్యూస్తో నేను చెప్పిన రోస్ కాలమ్స్ లోపల వాల్యూస్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫాస్ట్గా మనం ఏం చేస్తామంటే random.random అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన విధానంలో ఏం చేస్తామంటే వాల్యూస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, అలానే మనం తర్వాత ఇంకో ఫంక్షన్ ఏం నేర్చుకున్నాం, వన్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ నేర్చుకున్నాం. వసంత, డూ యు నో వన్స్ ఆఫ్ అంటే ఏంటి? సార్ ఇందాక దాంట్లో అన్ని ఫ్లోట్ వాల్యూస్ కాకుండా ఇంట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, అంటే పాయింట్ వాల్యూస్ వచ్చినాయి ఓకే, కదా. యాడ్ అది కూడా ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఆల్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్స్ కనుక తీసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని పక్కన ఏం చేస్తాం, దీని పక్కన ఏం చేస్తాము కామా పెట్టేసి ఏం రాస్తాము, డి టైప్ అంటే డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ అని ఇచ్చాను. ఇంట్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఈ కోడ్ అంతా కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసి ప్లేయర్ అని చూసాను. 2 సార్లు మనం ప్లేయర్ వచ్చిన కదా. ఓకే, ఇందాక ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ జీరోస్ వచ్చినాయి కదా, ఈ జీరోస్ని చూద్దాం, తర్వాత అది ఎర్రర్ అనేది పోతుంది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే వాల్యూని పేస్ట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే బయటకు వచ్చేసేసి ఏదైతే ఉందో ఇక్కడ కామా పెట్టేసేసి నాకేం కావాలి అనుకున్నానంటే డి టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకున్నానంటే ఇంట్ అని పెట్టుకున్నాను. ఇంట్ అని పెట్టి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైనాయి ఇంటీజర్ రూపంలో వచ్చింది. ఇక్కడ నాకు వచ్చిన ఎర్రర్ మీనింగ్ ఏంటనేది ఒకసారి చదివాను అనమాట. random ఈజ్ గెట్టింగ్ ఏంటిదంటే అక్కడ డి టైప్ అనే ఆర్గ్యుమెంట్ని మనం యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకు యూజ్ చేయకూడదంటే ర్యాండమ్ అంటే దాని మీనింగ్ ఏంది, ఇర్రెగ్యులర్గా ఏయో వాల్యూస్ని క్రియేట్ చేసింది. ఆ వాల్యూస్ యొక్క రేంజ్ ఎంత ఉండాలి అంటే 0 కంటే తక్కువ ఉండాలి. అది నేను ఇంటీజర్గా తీసుకున్నాను అనుకో, ఆల్ వాల్యూస్ ఏమవుతాయి, జీరోస్ అయిపోతాయి అనమాట. సో న్యూమరికల్ వాల్యూస్ అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ని మాత్రమే మనం స్టోర్ చేసుకుంటాం. అందువల్ల random.random అనే ఫంక్షన్ కనుక మనం యూజ్ చేసేసామంటే దానిలో మనం ఏం చేయలేమంటే డేటా టైప్ అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఏం చేయలేము ఒక ఫ్లోటింగ్ వాల్యూ నుండి ఇంటీజర్ వాల్యూగా మనం మార్చలేము అనమాట. ఓకే దట్స్ ఇట్. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, వన్స్ ఆఫ్ అని పిలుస్తారు. వన్స్ ఆఫ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. వన్స్ ఆఫ్ అనే ఫంక్షన్ అంటే ఏంటి మన వసంత? వన్స్ ఆఫ్ అంటే ఏంటిది వన్స్ ఆఫ్ అంటే ఒక యారే కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఆ యారే అనేది ఎలా ఉండాలి, 2 rows నాకేం కావాలి, 3 columns లో ఉండాలి. ఓకేనా? ఓకే, 2 rows 3 columns లో ఉండాలి. ఆల్ ద పొజిషన్స్ నాకేం కావాలి, ఆల్ ద పొజిషన్స్ కనుక కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే వన్స్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ కనుక యూజ్ చేసేసామనుకో ఆల్ ద వాల్యూస్ అన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే టైప్ ఆఫ్ వాల్యూస్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే వన్స్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
ఇది కోడ్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి జీరోస్ తీసేసి వన్స్ ఆఫ్ అని పెట్టుకున్నాను, వన్స్ ఆఫ్ అని పెట్టుకున్నాను. అప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ మొత్తాన్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి 2,3 అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అకౌంట్ చేసి చూసాను. అప్పుడు నాకేమని ఆల్ వాల్యూస్ ఆర్ నాకేమని వన్స్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది. ఓకేనా? ఓకే. అలా నేను ఇక్కడికి ఏం చేశాను 2,3,3 అని ఇంకోటి పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? 2,3,3 అని పొరపాటున పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి? నేను ఒక ఫంక్షన్ రాసేటప్పుడు వన్స్ ఆఫ్లో నేను ఒక కమాండ్ పెట్టాను. ఏమని పెట్టాను? వన్స్ ఆఫ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే 2,3 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది నాన్న వసంత? 2,3 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది? ఏం జరిగిందంటే 2 rows 3 columns నాకేమైందంటే ఈ స్క్రీన్ మీద చూపించినట్లు వచ్చేసింది. పొరపాటు నేను ఏం చేసేసానంటే స్క్వేర్ బ్రేసెస్లో 2,3 అని పెట్టాను. ఇప్పుడు నాకేం జరిగింది? ఆ 3,3 అని పెట్టాను. ఇప్పుడు నాకేం జరిగింది? వాట్ విల్ బి ద అవుట్పుట్? అప్పుడు మీకు చెప్పాను అన్నమాట, ఆల్రెడీ ఇది కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే ఫస్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఏం చూస్తుందంటే ఆ డైమెన్షనల్ యారేని క్రియేట్ చేస్తుంది. ఏ డైమెన్షనల్ యారే నాకు క్రియేట్ అవుతుంది? ఏ డైమెన్షనల్ యారే క్రియేట్ అవుతుంది నాకు ఇక్కడ? 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అవుతుంది. 2 డైమెన్షనల్ యారే అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇదే మ్యాట్రిక్స్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే ఇంకోటి కూడా క్రియేట్ అవుతుంది ఆల్ వన్స్తో. 1 1 1 1 1 1 ఎన్ని క్రియేట్ అవుతుంది నాకు? 2 క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా 2 మ్యాట్రిక్స్ కనుక ఎన్ని మ్యాట్రిక్స్ క్రియేట్ అవ్వాలో కనుక మనం చెప్పాలి అంటే ఇక్కడ చెప్పే నంబర్ అనేది ఏం చేస్తుందంటే మనం ఎన్ని యారే డైమెన్షన్స్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేయాలో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నాకేం చేద్దామంటే 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అవ్వాలి. 2 డైమెన్షనల్ యారే అంటే ఇలా ఒక యారే, ఇలా ఇంకొక యారే ఉంటే దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అంటారు. ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అవ్వాలి. దాంట్లో ఏముండాలి? ఇక్కడ చెప్పే నెంబర్ని ఏమంటారంటే రో అంటారు. ఎన్ని రోస్ ఉండాలి ఇక్కడ? 3 రోస్ ఉండాలి. 3 రోస్ వచ్చేసినాయి. ఈ పక్కన చెప్పేదాన్ని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. 3 కాలమ్స్ ఉండాలి. అంటే 3 రోస్ 3 కాలమ్స్ నాకు ఇలా ఒక 2 డైమెన్షనల్ యారే కనుక క్రియేట్ అవ్వాలంటే ఏం చేస్తారంటే 2,3,3 అని పెడతారనమాట. అలా పెట్టారంటే దాని మీనింగ్ ఇదని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఇదే కోడ్ని రన్ చేసి చూద్దాం. అప్పుడు నాకు చూడు ఏమైందో చూడండి మీరే. ఇక్కడ ఒకటి వచ్చేసింది, అలానే ఇక్కడ కూడా మరొకటి వచ్చేసింది చూడండి. అప్పుడు నాకేమైంది? మనం ఏదైతే చెప్పామో 2,3,3 అని చెప్పగల నాకేమైందంటే ఒక 2 మ్యాట్రిక్స్ క్రియేట్ అయినాయి. ఆ 2 మ్యాట్రిక్స్లో కూడా ఆల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 3 కాలమ్స్ 3 రోస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే ఆల్ వాల్యూస్ ఆర్ వన్స్తో నాకు క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడంలో ఎంత డిసైడ్ అవుతుంది? ఓకేనా? ఓకేనా? ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మీకు వేరే డేటా టైప్లో కావాలంటే మనం ఏం చేయొచ్చు? ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసుకొని డి టైప్ ఈక్వల్ టు మీకు ఏ వాల్యూ కావాలి, ఇంటీజర్ కావాలనుకున్నాం అందుకొని ఇంట్ ఆఫ్ అని కనుక పెట్టేస్తాం అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఆ వాల్యూస్ అన్ని కూడా ఎలా మారిపోయినాయి చూడండి, ఇంటీజర్ రూపంలోకి మారిపోయినాయి అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. మరో కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటనేది చూద్దాం. మరో కాన్సెప్ట్ ఏంటి? ఐ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. ఐ ఆఫ్ అంటే ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఐ ఆఫ్ అంటే ఫంక్షన్ ఏమని చెప్పాను? ఐ ఆఫ్. ఐ అంటే మీ అందరికి తెలుసు చిన్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా మీరు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది? ఒక 2/3 అంటే 3 రోస్ 3 కాలమ్స్ తీసుకుందాం అనుకున్నాం. 1 0 0 0 1 0. మీరు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు చెప్తారు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే 0 0 1 ఇలా కనుక తీసుకున్నప్పుడు దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు కదా. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలవరు అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారు దీన్ని ఏమంటారంటే డయాగ్నల్ అంటారు. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్
ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ డయాగ్నల్స్ అన్నీ కూడా నాకు ఎలా కావాలంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోపల డయాగ్నల్స్ ఎలా అయితే ఈక్వల్గా ఉంటాయో అలా కనుక ఒక యారే లోపల కనుక క్రియేట్ చేసేసామనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేస్తారనమాట. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని దానిలో డయాగ్నల్స్ అన్ని కూడా నాకు ఎలా కావాలంటే ఒకే వాల్యూతో కనుక నేను క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఐ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. నేను డయాగ్నల్స్ ఎన్ని అయితే తీసుకున్నానో దాంట్లో రోస్ అన్నీ ఉండాలి, కాలమ్స్ కూడా నాకు ఎన్ని ఉండాలి అన్నీ ఉండాలన్నమాట. ఇలా కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలా ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను, నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఐ ఆఫ్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను అంటే దీంట్లో ఈ కోడ్ మొత్తాన్ని తీసేస్తున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని రిమూవ్ చేసేసి నాకేం కావాలనుకున్నాను అంటే ఇదంతా తీసుకుంటాను. ఇక్కడికి 3 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. నాకేమైందో చూడండి. 3 అని ఇచ్చాను అప్పుడు నాకేమైంది 3 రోస్ 3 కాలమ్స్ వచ్చేసాయి. ఆ రోస్ కాలమ్స్ అన్నిట్లో కూడా నాకేమైనా చూడు డయాగ్నల్స్ కనుక చూసానుకో ఆ డయాగ్నల్స్ అన్ని కూడా ఏమైనా చూడు వన్స్ అనేవి వచ్చింది. ఇలా కనుక మనకు రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? No, sir. ఎవరికైనా సరే డౌట్ ఉంది లేకపోతే ఓకే. ఇలా క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాం అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్తో పాటు మరికొన్ని కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అనమాట. వాటిలో ఒకటి ఏంటంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా క్రియేట్ చేస్తారనేది నేర్చుకున్నాం. న్యూమరికల్ రేంజెస్ అంటే ఏం లేదు. న్యూమరికల్ రేంజెస్ అంటే ఏంటంటే మనకి ఏ నెంబర్ నుండి ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము ఒకే వాల్యూతో మనం క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఒకే వాల్యూస్ని కనుక ఒక యారే లోపల కనుక మనం క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అలా కాకుండా మనం ఒక పర్టికులర్ నంబర్ నుండి ఒక పర్టికులర్ నంబర్కి మధ్యలో ఉన్న వాల్యూస్ని కనుక యారేస్గా కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట. దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ హాఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి వర్క్ చేస్తారనమాట. అంటే ఎలా అంటే నాకు ఒక యారే క్రియేట్ చేయాలి. ఆ యారే లోపల నాకు ఎక్కడ ఉండాలంటే వాల్యూస్ 1 2 3 4 ఇలా 5 ఈ వాల్యూస్తో నాకేం కావాలంటే ఒక యారే అనేది నేను క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇలా ఒక పర్టికులర్ నంబర్ నుండి నాకేం కావాలంటే పర్టికులర్ నంబర్ వరకు నాకు ఒక యారే లోపల ఐటమ్స్గా కనుక మనం క్రియేట్ చేయాలనుకో మనం ఏం చేస్తారంటే న్యూమరికల్ రేంజెస్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అలా వర్క్ చేయాలంటే దీంట్లో మనకి 3 types ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఏమంటే 3 types ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 types ఆఫ్ టెక్నిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటిలో మొదటి టెక్నిక్ ఏంటంటే ఏ రేంజ్ ఆఫ్ అంటారు. ఏ రేంజ్ ఆఫ్ అంటే ఏంటిది, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దాంతో ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే డన్. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటిది ఇలా పర్టికులర్ థింగ్స్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే అది ఓకేనా. ఓకే డన్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడికి వచ్చేసి ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో వర్క్ చేద్దాం. అలా వర్క్ చేయాలంటే నాకు ఏం కావాలంటే దీంట్లో సింటాక్స్ ఏంటంటే చూద్దాం. రేంజ్ ఆఫ్ అనేది కనుక ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్ కనుక యూజ్ చేయాలంటే దాని సింటాక్స్ చూద్దాం. దాని సింటాక్స్ ఏంటంటే ఏం చేస్తానంటే మాడ్యూల్ నేమ్ చెప్తాం, తర్వాత డాట్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే 3 ఇస్తామన్నమాట. ఏమని ఇస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్ అనేది చెప్తామన్నమాట. స్టెప్ అంటారు కదా.
స్టెప్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారు. స్టెప్ అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. స్టెప్ అంటే మనం ఏంటిదంటే మనం ప్రీవియస్లీ ఒకసారి మనం నేర్చుకున్నాం అనమాట స్టెప్ అనే దాని గురించి. స్టెప్ అంటే ఏం నేర్చుకున్నాం మనము? ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే ఏం నేర్చుకున్నాము? నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో ఎలా ఉంది క్యారెక్టర్స్ ఆర్ -r, -a, -b, -i, అని ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే దీంట్లో ఓన్లీ ఫర్ ఏం చేద్దాం అనుకున్నాను, ఇటరేషన్ ఆఫ్టర్ ఇటరేషన్ అంటే ఆల్టర్నేటివ్గా ఉన్న లెటర్స్ని మాత్రమే ఇక్కడ ఉన్న ఎంటైర్ ద స్ట్రింగ్లో ఉండి సర్టెన్ పార్ట్ కాదు నేను తీసుకుంటుంది, దానిలో కొంత భాగం కాదు నేను తెచ్చుకుంటుంది. ఆల్టర్నేటివ్గా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే అప్టైన్ చేసుకుందాం అనుకున్నాను. ఆల్టర్నేటివ్గా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే మనం అప్టైనింగ్ కనుక చేసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసాం కదా. దాంట్లో మనం ఏం చేసేసాము, స్టార్ట్ ఇండెక్స్ చెప్పాను, ఎక్కడి నుండి కావాలనుకున్నాను దీనికి నెంబరింగ్ ఇద్దాం. ఎంత ఎంచుకున్నాను? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని తీసుకున్నాను. దీంట్లో నాకు అవుట్పుట్ ఏం కావాలి? రవి అనే పేర్లు మాత్రమే రావాలి నాకు. ఓకే, అలా కావాలంటే నేను మామూలుగా అయితే నేనేం చేస్తాను, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను ఏం చేశాను, ఒక పర్టికులర్ నెంబర్ నుండి ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ తెచ్చుకోవడం తెలుసు. అలా కాకుండా ఇక్కడ ఉన్న స్ట్రింగ్లో నుండి ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలని నేను ఏం చేయాలంటే స్టార్ట్ ఇండెక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను ఎక్కడ చెప్పాలి? 1 నుండి తెచ్చుకోవాలనుకుంటున్నాను అంటే స్టార్ట్ ఇండెక్స్ అంతా ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలి. ఓకే, తర్వాత కాల్ అని పెట్టాను. తర్వాత ఏం చేయాలి? ఎండ్ ఇండెక్స్, ఎండ్ అనేది నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి ఐఎన్ఏ క్యారెక్టర్ దాకా తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 8 అని ఇచ్చాను, చేసి కాల్ అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ తెచ్చుకోవాలో చూద్దాం అనుకుంటున్నాం. ఏ క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలనుకుంటుంది, ఏ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే అక్కడ దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. 1, 2 అంటే ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్ మనం తెచ్చుకోవాలి, సెకండ్ క్యారెక్టర్ని తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్నో క్యారెక్టర్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో దాన్ని స్టెప్గా ఇక్కడ చెప్తాం అనమాట. స్టెప్ అనేది ఏం చెబుతుందంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ విచ్ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏ ఇండెక్స్లో ఉన్న ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ని మనం అప్టైన్ చేద్దాం అనుకుంటున్నాము అనేది కనుక కంప్యూటర్కి చెప్పాలంటే ఏం చేస్తారంటే ఈ స్టెప్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే చెప్పడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో. ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే స్టెప్ ఇక్కడికి వెళ్ళేసి 1 అని తీసుకున్నాను అనుకో, వాట్ విల్ బి ద అవుట్పుట్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? స్టెప్ అనేది నేను ఇక్కడికి వెళ్ళి వస్తుంటా, స్టెప్ అనేది 1 కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? R-A-V-I. ఓకే, ఇలా వస్తుంది అనమాట. అలా కాకుండా స్టెప్ 3 అని తీసుకున్నాను అనుకో, హరివందన, వాట్ విల్ బి ద అవుట్పుట్? R-3 అంటే ఇది. మళ్ళీ ఇక్కడ నుండి 1, 2, 3 అంటే ఏంది? I. R-I అనేది వస్తుంది అన్నమాట అవుట్పుట్. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా తీసుకోవడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను కాన్సెప్ట్ ఒక 1 నుండి నేనేం చేద్దాం అనుకున్నాను అంటే 1 నుండి నాకేం కావాలనుకున్నాను అంటే 5 వరకు నెంబర్స్ అన్నిటిని కూడా నేనేం చేయాలంటే ఒక యారే లోపల క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అంటే 1 డైమెన్షన్ యారేని క్రియేట్ చేయడం వస్తే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన విధానంలోకి మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే షేపింగ్ అనేది చేయొచ్చు. ఆ షేపింగ్ అనే కాన్సెప్ట్ ఎలా చేస్తారు ఏంటనేది నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. మీరు దాని గురించి మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక 1 నుండి 6 అనే నెంబర్ వరకు ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నా యారీ లోపల. అలా కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు పర్టికులర్గా అలాంటి క్యారెక్టర్స్ మాత్రమే మనం క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ పెట్టేసేసి ఏ రేంజ్ హాఫ్ అనే ఒక ఫంక్షన్ చెప్పేసి దాంట్లో మనం ఏం చేయాలి స్టెప్తో సహా చెప్పాలి. స్టార్ట్ ఇండెక్స్ అంతా 1 కాలన్ 1 కామా తర్వాత ఏం చేయాలి 1 కామా తర్వాత ఎంత చెప్పాలి, ఎక్కడ దాకా
తెద్దాం అనుకుంటున్నాను, 5 వరకు తెద్దాం అనుకున్నాను. అప్పుడు మనం ఏం చెప్తాం, 6 అని చెప్పాను, కామా పెట్టేసేసి తర్వాత ఏం చెప్పాలి, ఏమేమి రావాలి, 1 తర్వాత 2 అనేది రావాలి, 3 అనేది రావాలి, అంటే వరుస నెంబర్లు రావాలి కాబట్టి 1 అని ఇచ్చాను. ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ వచ్చేసేసి కిందకు వచ్చి నేను ఏం చేస్తుంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేస్తుంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. ఏమైంది, ఒక యారే క్రియేట్ అయింది. ఆ యారే లోపల నాకు ఏమైంది అంటే 1 2 3 4 5 అనే వాల్యూస్తో నాకు ఏమైంది అంటే నాకు ఒక యారే అనేది ఆర్గనైజ్ అయిపోయిందన్నమాట. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ ఉంది? నో సార్. ఓకే ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఏ వాల్యూస్ తీసుకున్నాను, ఈ వాల్యూస్ని మొత్తం కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే నేనేం చేద్దాం అనుకున్నానంటే 7 అని ఇద్దాం. 7 అని ఇచ్చేసి స్టెప్ 1 అని పెట్టాను. పెట్టేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనాయో చూడండి. ఏమైనాయి, 1 నుండి 6 వరకు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే వాటన్నిటిని కూడా కొన్ని రోస్గా మారుద్దాం అనుకున్నాను అనమాట. కొన్ని రోస్గా కనుక మనం మార్చాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కమాండ్ ద్వారా చెప్పాలి. ఈ కమాండ్ ఏంటో తర్వాత సెషన్లో చెప్తాను అనమాట. ఏ ఈక్వల్ టు ఏమని చేస్తుందంటే ఎన్పి డాట్ PRESHAPE షేప్ హాఫ్ అని పెట్టి ఇక్కడ నాకు ఎన్నైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా రెండు రోస్ 3 కాలమ్స్గా చేద్దాం అనుకున్నాను. 2, 3 అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో హిట్టింగ్ సింటాక్స్ ఎర్రర్. నేను ఏం చేశాను, మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను. ఎన్పి కాదు ఇక్కడ పెట్టాల్సింది, ఏ వేరియబుల్ చేస్తుంది ఏ అనే వేరియబుల్లో కాబట్టి ఏ డాట్ అని పెట్టాలి. ఏ డాట్ అని పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ చేసి చూసాం. అప్పుడు నాకు ఏమైంది అంటే మనం అక్కడ ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. ఇలా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి అనేది ఎండ్ ఆఫ్ ద సెషన్లో మనం నేర్చుకోండి. ఇదంతా మర్చిపోండి. అంటే నాకు పర్టికులర్గా ఒక పర్టికులర్ నెంబర్ నుండి ఇంకో పర్టికులర్ నెంబర్ వరకు ఉన్న డేటాని కనుక ఆర్గనైజ్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి వర్క్ చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. హరివందన, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే. అలానే మనం ఇంకో కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిదంటే లైన్ స్పేస్ ఆఫ్ అని మరొక ఫంక్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము, ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి అనేది కనుక మనం చెప్పాలి అంటే ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు మనకి నెంబర్స్ కావాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా వర్క్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏం చేశానంటే లైన్ స్పేస్ హాఫ్ అని పెట్టుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందాక చేసిన దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏందో చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక యారే క్రియేట్ చేసుకుని దాంట్లో నేను ఏం చేశాను 1, 10, 1 అని పెట్టాను. ఏమని ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్తో. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వస్తుంది 1 తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా నాకు ఏమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నాకు ఈ నెంబర్ ఏదైతే ఉందో
నేను ఏదైతే చెప్పానో ఎండ్ నెంబరు, ఈ నెంబర్ అనేది నాకు వచ్చిందా, ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది నాకు ఇంక్లూడెడ్ అయిందా నేను తీసుకున్న యారే లోపల? అవ్వలేదు కదా. మనం ఏదైతే ఎండ్ ఇండెక్స్ తీసుకున్నామో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇంక్లూడెడ్ అవి కనుక మనకి రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఎవరు వర్క్ చేయరనమాట. ఎలా వర్క్ చేస్తారంటే ఏ లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఎలా అంటే నాకు 1 నుండి 9 దాకా రావాలి అనుకుంటున్నాను, ఇంక్లూడెడ్ 9 కూడా రావాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ ఆఫ్ అని పెట్టేసేసి నేను స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇచ్చి స్టెప్ 1 కనిపించానుకో అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నుండి ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలా క్రియేట్ చేసేటప్పుడు దీనికి 2 రకాలుగా పిలుస్తారు. అంటే ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఇంక్లూడెడ్ అవ్వాలంటే ఇలా చెప్తారు. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంది అనేది తర్వాత సెషన్లో చెప్తాను, అంటే నెక్స్ట్ క్లాస్ ఎగ్జాంపుల్లో చెప్తాను. దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశాను, లైన్ స్పేస్ ఆఫ్ని పెట్టేసి 1,9,1 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశాను అంటే కిందకి వచ్చేసేసి ప్రింట్ హాఫ్ ఏ అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు వాట్ విల్ ఇక్కడికి కోడ్ అంతా కాపీ చేసుకున్నాను. ఇక్కడికి నేను ఏం చేశానంటే పేస్ట్ చేశాను. 1,9,1 ఇచ్చాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంది 1 అని ఇచ్చానుకో అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి రన్ చేశాను. నాకేమనిచ్చిందంటే 1 అనేది వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంక్లూడెడ్ అది కూడా రావాలి అంటే అప్పుడు నాకేం కావాలంటే సపోజ్ దట్ చిన్న కోడ్ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే ఒకసారి చూస్తున్నాను. లైన్ స్పేస్ ఆఫ్ అంటే ఏంటంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను, 1 నుండి 5 తీసుకుంటున్నాను. 5 వరకు ప్రతి నెంబర్ రావాలనుకున్నాను, ప్రతి నెంబర్ కూడా రావాలనుకున్నాను ఒక యారే లోపల. అప్పుడు నాకు ఏ నెంబర్స్ రావాలనుకున్నాను, 1, 2, 3, 4, 5 ఈ నెంబర్స్ అన్నీ రావాలనుకుంటున్నాను. ఈ నెంబర్స్ అన్నీ కూడా నేను రావాలి అంటే మామూలుగా నేను ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత ఏం చెప్పాలి, ఎండ్ ఇండెక్స్ చెప్పేసి తర్వాత ఏం చెప్పాలి, స్టెప్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేసాము, మనకి ఏ నెంబర్స్ అయితే రావాలో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేసాము, ఏ రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే వర్కౌట్ చేస్తాం. ఈ లైన్ స్పేస్ అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే స్టెప్ ఆఫ్ అనేది ఉండదన్నమాట. స్టెప్ ఆఫ్ అనే దాన్ని వేరొక నేమ్తో పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే కౌంట్ అని పిలుస్తారు. అంటే ఏ లైన్ స్పేస్ అనే కాన్సెప్ట్లో ఏముంటుందంటే కౌంట్ అనేది ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఉంటుంది, ఎండ్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్ని నెంబర్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక సీక్వెన్స్లో క్రియేట్ చేయడం అనేది చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంది, 1 నుండి 5 వరకు ప్రతి ఈక్వల్ నెంబర్స్ కనుక క్రియేట్ అవ్వాలనుకో అప్పుడు నాకు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడికి తీసుకెళ్ళి మనం 5 కనుక చెప్పామనుకో అప్పుడు ఏమైందంటే 1 నుండి 5 వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అప్పుడు నాకేమైందంటే 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ క్రియేట్ అవుతాయి. కావాలంటే ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి క్లియర్ అవుట్ చేస్తుందాం. ఇక్కడ 9 అని ఇచ్చేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి 1 తీసేసి 9 అని ఇచ్చాను. చేసి నేను ఏం చేశానంటే రన్ చేసి చూసాను. అప్పుడు ఫోన్ ఏమైందో చూడండి. ఏమైంది అప్పుడు నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనే వాల్యూస్ వచ్చేసినాయి. అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, ఎండ్ ఇండెక్స్ 9 వరకు కావాలి. ఇక్కడ చెప్పిన నెంబర్ ఎంతంటే నువ్వు తీసుకున్న నెంబర్ వరకు ఎన్నైతే ఈక్వల్గా కనుక డివైడ్ చేసావు అన్ని పార్ట్స్గా ఆ నెంబర్స్ ఏవైతే ఉంటాయో
ఆ వాల్యూస్ని మాత్రమే మనం క్రియేట్ చేయాలి అనేది కనుక కంప్యూటర్ చెప్పాలంటే ఏం చేస్తారంటే ఇలా కౌంట్ ఆఫ్ అనే ఒక నంబర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే చెప్పడం అనేది చేస్తారు. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే 10 నుండి ఎంతవరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 100 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 100 వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే 10వ నెంబర్ నుండి 100 అనే నెంబర్ వరకు ఏ నెంబర్స్ అయితే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ప్రతి నెంబర్ తర్వాత 10 నెంబర్స్ తర్వాత ఉండే నెంబర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే స్టెప్ అంటారు, దాన్ని కౌంట్ అంటారు. 10 నుండి 100 వరకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ చేసేసి ఎన్ని రోస్ అనేవి క్రియేట్ అవ్వాలంటే, ఎన్ని కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలంటే 10 కాలమ్స్గా కనుక క్రియేట్ చేయాలి అనుకో అప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళి కౌంట్ ఆఫ్ కార్డ్ నేను 10 అని ఇచ్చి అనుకో అప్పుడు ఏమవుతుంది చూడండి, యారే లోపల టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 పార్ట్స్ ఉంటాయి. ప్రతి నెంబర్ కూడా ఏమవుతుందంటే 10 ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే 20 అని ఇచ్చి చూడండి. 20 అని ఇచ్చి చూడడం వల్ల ఏమైందో చూడండి. 20 అని ఇచ్చి చూడడం వల్ల ఏమైందో చూడండి. 100 వరకు 10 నుండి 100 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమైనాయి అంటే 20 పార్ట్స్గా నాకు ఏమైనా అంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే లైన్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఎన్ని నంబర్స్ అనేవి ఈక్వల్ డివిజన్స్గా ఎన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అవ్వాలి అనేది కనుక మనం కంప్యూటర్ చెప్పాలంటే ఏం చేస్తారంటే కౌంట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఇది కూడా నాకు అర్థమైపోయింది. అలానే దీంట్లోనే మరొక 2 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీంట్లో నాకేం కావాలనుకున్నా అంటే ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ అయితే వచ్చేసేసింది. 10, 100, 10 అని ఇచ్చాను. అప్పుడు నాకేమింది, స్టార్ట్ వాల్యూ వచ్చింది, ఎండ్ వాల్యూ వస్తుంది. మధ్యలో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, నాకు పక్కన ఎంతైతే చెప్పానో అన్ని ఈక్వల్ పార్ట్స్గా క్రియేట్ అయ్యి ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే నాకు రావడం అనేది జరిగింది. అలా కాకుండా నాకు ఎండ్ పాయింట్ అనేది వద్దు. ఎండ్ పాయింట్ కాకుండా నేను తీసుకున్న నంబర్స్ అనేవి ఏం కావాలంటే ఎండ్ పాయింట్ కాకుండా ఎండ్ పాయింట్కి బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు 10 ఈక్వల్ పార్ట్స్గా కనుక నాకు ఒక వాల్యూని కనుక క్రియేట్ చేయాలంటే అప్పుడు ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా? అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళాను, ఇదే కోడ్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే 10 అని ఇచ్చాను. ఇచ్చేసి చూసాను అప్పుడు నాకేమైంది నాన్న, వసంత వాట్ ఫిల్ బి ద అవుట్పుట్. ఇదంతా కోడ్ కాపీ చేసుకున్నాను, ఇక్కడికి పేస్ట్ చేశాను. 10, 100, 10 అని ఇచ్చాను, రన్ చేస్తాను. అప్పుడు నాకేమైంది చూడండి, 10, 20, 30 అనేసి ఇంక్లూడెడ్ 100 అనే నెంబర్ కూడా నాకు ఇంక్లూడెడ్ అయి వచ్చింది. అలా లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నాకు ఇంక్లూడెడ్ కాకుండా రావాలన్నమాట. ఇంక్లూడెడ్ కాకుండా దానికి బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు నాకు ఏం కావాలంటే 10 తర్వాత నుండి 100 బిఫోర్ ద నెంబర్ ఎంత 99 ఆ నెంబర్ వరకు నాకు 10 ఈక్వల్ పార్ట్స్గా 10 కాలమ్స్లో వాల్యూస్ మాత్రమే నాకు క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వాలి అంటే మనకి ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ లేకుండా కనుక మనకు క్రియేట్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ అని ఒక కీవర్డ్ రాసేసి ఆ కీవర్డ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈక్వల్స్ టు ఏం చేస్తామంటే ఫాల్స్ అని ఇద్దాం. చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమైంది చూడండి, నాకేం జరిగింది, స్టార్ట్ ఇండెక్స్ వచ్చింది, ఎండ్ ఇండెక్స్ అనేది రాలేదు. ఆ తర్వాత నుండి నాకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి చూడండి, ఎన్ని వాల్యూస్ క్రియేట్ అయినాయి, 10 పాయింట్స్ అనేవి నాకు క్రియేట్ అయింది. అలా 10 వాల్యూస్ క్రియేట్ అవ్వడానికి నాకేం చేశానంటే ఎన్ని ఈక్వల్ డివిజన్స్తో నాకు క్రియేట్ చేసింది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎన్ని ఈక్వల్ డివిజన్స్తో కనుక క్రియేట్ చేసామో కనుక తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ వాడతాం అన్నమాట, ఒక కీవర్డ్. ఏ కీవర్డ్ వాడతామంటే కామా పెట్టేసి ఏం వాడాము చూడండి ఒకసారి, ఏం వాడాము, రెట్ స్టెప్, ఆర్ఈటి అంటే ఆర్ఈటి అంటే ఏమంటారంటే రిటర్న్ స్టెప్ అంటారనమాట. ఆర్ఈటి అని రాసేసి ఎస్టిఈపి స్టెప్ అని రాసేసి ఈక్వల్ టు అని పెట్టేసేసి ట్రూ అని కనుక మీరు ఇచ్చారనుకోండి, ఇచ్చి కనుక ఇదే కోడ్ అరౌండ్ చేసి చూసారనుకోండి, ఇక్కడ మీకు ఒక వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఈ వాల్యూ ఏం చెప్తుందంటే 10 తర్వాత నుండి 100 అనే నెంబర్ వరకు నేను ఏం చేద్దామంటే 10 ఈక్వల్ డివిజన్గా చేద్దాం అనుకున్నాను. ఎండ్ పాయింట్ అనేది నాకు వద్దు అనుకుంటున్నాను.
అలా ఎండ్ పాయింట్ లేకుండా 10 ఈక్వల్ డివిజన్గా చేయాలి అంటే ఇక్కడ చూపించిన వాల్యూస్ ఏ నెంబర్తో డివిజిబుల్ చేశారు అనేది నేను చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ఏమైందంటే 9.1 చూపించారు. అంటే ఏమైందంటే 10 తర్వాత నుండి 99 వరకు తీసుకున్న నెంబర్స్ రేంజ్లో నాకు ఏమైనాయి అంటే 9 ఈక్వల్ డివిజన్స్గా ఏం చేసిందంటే ఎవ్రీ నెంబర్ తర్వాత 9 ఈక్వల్ డివిజన్స్గా ఏం చేసిందంటే నాకు రిమైనింగ్ స్టెప్ నెంబర్ 9తో తీసుకొని ఏం చేసిందంటే 10 వాల్యూస్ని ఏం చేసిందంటే క్రియేట్ చేయడం అనేది చేసింది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ఫ్లోటింగ్లో ఉన్నాయి కదా, ఆ ఫ్లోటింగ్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఇంటీజర్గా కనుక మనం మార్చాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఇంట్ అని కనుక మనం పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు నాకు ఏమైందంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైనా ఇంటీజర్ రూపంలో మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనకు మరొక కాన్సెప్ట్ ఉందన్నమాట. మరొక కాన్సెప్ట్ ఏంటిది అంటే లాగ్ స్పేస్ అనే మరొక కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. లాగ్ స్పేస్ అంటే ఏం నేర్చుకున్నాము? ఏదైనా సరే మనం ఒక యారే లోపల వాల్యూస్ అన్ని కూడా ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక యారే లోపల వాల్యూస్ అన్ని కూడా ఏం చేద్దాం అంటే లాగరిథం రూపంలో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా ఒక లాగరిథం రూపంలో కనుక ఒక యారే లోపల వాల్యూస్ అన్నిటిని కూడా మనం క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాగ్ స్పేస్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అలా లాగ్ స్పేస్ అనే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎలా క్రియేట్ చేస్తారని డైరెక్ట్గా చూసేద్దాం. ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళాను, ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే ఎన్పి డాట్ ఏ కాన్సెప్ట్ వాడదాం ఫంక్షన్ లాగ్ స్పేస్ హాఫ్ అని పెట్టాను. దీంట్లో నాకు ఏం చెప్పానంటే లాగ్ స్పేసు, లైన్ స్పేసు అండ్ ఏ రేంజ్ ఆఫ్ అనే ఫంక్షన్స్ ఏం చేస్తారంటే ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు వాల్యూస్ క్రియేట్ చేయాలో చెప్పాలి. అలా క్రియేట్ చేయాలంటే ఎక్కడ నుండి 1 నుండి ఎక్కడ వరకు 10 అనే నెంబర్ వరకు క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఎన్ని వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను? 10 వాల్యూస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ చివరి 10 ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే స్టెప్ అని కాదనమాట, 10 కౌంట్ అని పిలుస్తారు అనమాట. 10 అని చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏదైనా సరే మనం కంప్యూటర్లో ఏదైనా ఒక లాగరిథమ్స్ కనుక చేసేసేటప్పుడు వాటిని ఎలా తీసుకుంటారు మనము, మీరు చిన్నప్పటి నుండి కనుక లాగరిథమ్ వాల్యూస్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకో ఏం చేస్తారు, దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఎలా రాస్తారంటే లాగ్ బేస్ డి ఏ అని పిలుస్తారు అనమాట. అంటే దాని మీనింగ్ లాగ్ ఎలా రాస్తారు, లాగ్ బేస్ టు 1 అనే వాల్యూ యొక్క వాల్యూ ఎంతో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలనుకో క్యాల్సియం మీరు ఎలా చేస్తారు, ఇలానే ఇక్కడ తీసుకునేది లాగు కింద బేస్ తీసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు నంబర్ తీసుకుంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా కనుక ఇచ్చినప్పుడు దాని వాల్యూ అనేది ఏం చేస్తుంది, క్యాలిక్యులేటర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది కదా. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బేస్ నెంబర్ 2తో 1 నుండి 10 వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే 10 ఈక్వల్ డివిజన్స్గా కనుక తీసుకొని బేస్ 2తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే మన కోడ్ ఎలా రాస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే బేస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని కనుక పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసి కిందకు వచ్చేసేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఏ అని కనుక ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకున్నాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడండి, నాకు బేస్ 2 అంటే బేస్ 2 1 అనే వాల్యూని చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అంత వస్తుంది. బేస్ 2 లాగ్ బేస్ 2 అనే వాల్యూని చేసినప్పుడు ఎంతైతే అవుట్పుట్ వస్తుందో అలా నాకేమవుతుందంటే 1 నుండి 10 అనే నెంబర్ వరకు చేసినప్పుడు 10 వాల్యూస్ ఎలా అయితే క్రియేట్ అయినాయో వాటన్నిటి యొక్క అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే బేస్ 2 అనేది ఇవ్వలేదు అనుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బేస్ 2 అనేది ఇవ్వకుండా నేను ఏం చేశానంటే ఈ కోడ్ని ఇలానే యాక్సెస్ చేసి వదిలేసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ప్రతి నెంబర్ని కూడా ఏం చేస్తుందంటే లాగ్ బేస్ 10 అంటే బేస్ 10 అనే నెంబర్తో లాగరిథం చేసినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ అనేది నాకు ఏమైందంటే అవుట్పుట్లో షో అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ అనే వాల్యూస్తో మనం ఏం చేస్తామంటే ఇన్స్టలైజింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తామనేసి మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? హరివందన, డూ యూ హ్యావ్? నో సర్. ఓకే. అలానే మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్లో మరొక కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే యారే ప్రాపర్టీస్ అని ఒక కాన్సెప్ట్ ఉన్నాయన్నమాట. యారే ప్రాపర్టీస్ని ఎలా అప్లై చేస్తారనే దాని గురించి మనం నేర్చుకుందాం.
అంటే మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా ఒక 2 కీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ కీ కాన్సెప్ట్స్ మనం చేసేసామంటే నమ్5లో మనం ఏమవుతుందంటే కొంచెం హీరో లెవెల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగిందన్నమాట. ఏంటిదంటే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. కంటెంట్లో ఏం చెప్తానని చెప్పాను, నమ్5 అంటే ఏందో చెప్తానన్నాను, నమ్5ని ఎలా ఇన్స్టాల్ చేస్తారో చెప్పాను, ఒక నమ్5ని ఎందుకు ఇంపోర్ట్ చేస్తారో చెప్పాను, యారేస్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను, యారే లోపల వాల్యూస్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్తానని చెప్పాను, యారే ప్రాపర్టీస్ ఎలా తీసుకుంటారో చెప్పాను, యారే ఆపరేషన్స్, యారే ఫంక్షన్స్ అనేవి కనుక మనం నేర్చుకున్నాం అనుకో నమ్5 అనే టూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.